అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మధుమేహం ఇప్పుడు చాలా సాధారణ వ్యాధిగా మారింది. మునగ ఆ విషయంలో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు రకంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు మునగకాయ తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇది శరీరంలోని చక్కెర పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది. ఇది హైపోఎక్సిమియాకు కూడా కారణమవుతుంది. చక్కెరను నియంత్రించడానికి మీ ఆహారంలో ఎక్కువ మునగాకును తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మునగలో ఉండే అధిక ఫైబర్ ప్రమాదకరం అవుతుంది. శరీరానికి ఫైబర్ అవసరం అయినప్పటికీ అతిగా తినడం ప్రమాదకరం. ఎక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల అతిసారం, మలబద్ధకం, పేగు సమస్యలు, ఆపాన వాయువు వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మునగకాయలు ఎక్కువగా తినటం కొంతమందికి పడకపోవచ్చు. ఎందుకంటే దీనిలోని కొన్ని రసాయనాలు కొంతమందిలో అలర్జీని కలిగిస్తాయి. మునగకాయలు అతిగా తినటం వల్ల అలర్జీకి కారణమవుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి ఇది మరింత హానికరం అంటున్నారు నిపుణులు. అలాగే గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నప్పటికీ మునగ వంటకాలు కొన్నిసార్లు గర్భిణీల్లో అలర్జీలకు దారితీస్తాయి. ఇది పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే అతిగా తింటే అమృతం కూడా విషమవుతుంది అనే నానుడి ప్రకారం మునగకాయలు, ఆకులు వంటి వంటకాలను మితంగా తినాలి. వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.